అమ్మ ఉమా, ఏంటమ్మా రేపు మర్నాడు బాగుందన్నారు. రేపంటే కష్టం కాబట్టి మర్నాడు వెళ్దాం. నువ్వు అబ్బాయికి చెప్పు, సరేనా? సరే అమ్మా. నేను తనకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, ఎలా చెప్పాలి అనుకుంటూ, హలో అత్తయ్య. ఉమా, ఎలా ఉన్నావు? బాగున్నా అత్తయ్య. అమ్మ మర్నాడు బాగుందంటుంది, మీరు కొద్దిగా ఆయనకి చెప్తారా? నువ్వే చెప్పు. అది అది నాకు తెలుసు ఉమా, వాడు మారడానికి కొద్దిగా సమయం పడుతుంది. కాస్త ఓపికగా ఉండమ్మా. మనం అనుకున్నంత సులభం కాదులేండి అత్తయ్య ఆయన మారడానికి. మీరు చెప్పండి. సరే ఉమా. ఉమా, నువ్వు చివరిగా పులిబోన్కి వెళ్తున్నావు అన్నమాట. కానీ కుందేల్లాగా తెలివిగా ప్రవర్తించాలి. ఆయన కోపం, ద్వేషం అన్నీ భరిస్తూ తెలివిగా ఉండాలి అనుకుంటూ తను అన్ని వస్తువులు ప్యాక్ చేసుకునే పనిలో పడిపోయింది. మరోవైపు మహి వాళ్ళ అమ్మ నుండి కాల్ రాగానే, అమ్మ చెప్పు. మేము మర్నాడు వస్తున్నాం, అన్నీ దగ్గరుండి చూసుకోవాలి, అర్థమైందా? అమ్మ, ఎందుకంత తొందర మీకు? కొన్ని రోజులు ఉంటే ఏమవుతుంది? ఏంటమ్మా మీరు? మహి, అలా అనుకోవద్దు. నీకు పెళ్ళై నెల దాటుతుంది, అయినా నువ్వు కొద్దిగా కూడా మారకుండా ఉమని చాలా బాధ పెడుతున్నావు. చాలమ్మా, ఆపు. తనకు తెలీదా? ముందే చెప్పా. అయినా నన్ను చేసుకుంది తను కాదు, నేను బాధపడాలి. నువ్వేమో ఎప్పుడు నన్ను అర్థం చేసుకోవు. జరిగిన విషయాలను పట్టుకొని ఎందుకు అలానే ఉండిపోతావు? జీవితంలో ముందుకు సాగాలి, అర్థమైందా? సరే, ఉంటా. నేను ఉమా మీ అత్తగారు వస్తున్నాం కాబట్టి నువ్వే అన్నీ చూసుకోవాలి. అక్కడ నీకు ఇష్టం లేనట్టు ఉండకు. అసలే మీ అత్తయ్య ప్రతిదీ చూస్తూ పట్టించుకుంటూ ఉంటుంది. సరే, బాయ్. ఏంటమ్మా, నీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. మనకి ఇష్టం లేని వారితో మాట్లాడాలంటే ఎంత ఇబ్బంది పడతాం. అలాంటిది ఇష్టం లేని మనిషితో ఒకే ఇంట్లో అంటే ఎలా ఉండాలి అనుకుంటూ ఉన్నాడు. మరోవైపు ఉమా వాళ్ళన్నీ ప్యాక్ చేసుకుని బస్సులో రాత్రి బయలుదేరారు. ఉమ మాత్రం చాలా సంతోషంగా ఉంది. మరోపక్క మహి మాత్రం చిరాగ్గా, కోపంగా ఉన్నాడు. అలా రాత్రంతా ఆలోచిస్తూ పాపం మహికి నిద్ర ఎప్పుడో పట్టింది. అందుకే ఉదయం లేవలేకపోయాడు. అలా టైము ఉదయం 6 అవుతుంది. మహి అమ్మగారు మహికి కాల్ చేసి, ఎక్కడున్నావు మహి? అమ్మ, నిద్రపోతున్నా. మేము వచ్చాంరా, నీకు ముందే చెప్పానుగా. అయినా అంత మొద్దు నిద్ర ఏంట్రా నీకు? ఇప్పుడు ఏమైందమ్మా? కొద్దిసేపు కూడా ఉండలేరా? వస్తున్నా, ఉండు. ఆ సంతోష్ ఎక్కడా? వస్తాడులే, నేను వస్తే సరిపోదా? వాడు అక్కడికి వస్తానన్నాడు. సరే, తొందరగా రా. అలా ఫోన్ పెట్టగానే, ఏంటోదినా, అల్లుడు గారు వస్తున్నాడట, కొద్దిగా లేట్ అవుతుంది అని చెప్పాడు. అవునా, సర్లేండి, వెయిట్ చేద్దాం. అయినా ఉమా, నువ్వన్నా బస్సు ఊర్లోకి ఎంటర్ కాగానే ఫోన్ చేయాల్సింది. అది అమ్మ నిద్రపోయా, అందుకే చేయలేదు. అయినా ఆయనకు ఫోన్ చేస్తే ఇంకా నా పని అయిపోయినట్టే. ఏం ఆలోచిస్తున్నావు? సర్లే, పద కూర్చో. అలా మహి ఉమా కోపంతో వాళ్ళను గంట సేపు అలానే వెయిట్ చేయించిన తర్వాత అక్కడికి వచ్చాడు. తను అలా వస్తూ ఉంటే, ఉమా ఎంత బాగున్నాడు కదా, అప్పుడే ఎన్ని రోజులు చూసినట్టు అనిపిస్తుంది అనుకుంటూ తను వెనక్కి వెళ్ళి నించుంది. అమ్మ, ఎలా ఉన్నావు? బాగున్నా మహి, మీ అత్తయ్యని పలకరించు. ఎలా ఉన్నారు ఆంటీ? బాగున్నా బాబు. సరే పదండి అంటూ ఉమా వైపు కోపంగా చూస్తూ బ్యాగ్ని తీసుకుంటూ వెళ్తున్నాడు. ఏంటే ఉమా, అల్లుడు గారు నిన్ను పలకరించలేదు, నువ్వు కూడా అడగలేదు అతన్ని? అమ్మ, అది 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 ఏంటే? అబ్బా అమ్మ, నీకు అన్ని అనుమానాలు. తను మంచి ఇల్లు దొరికిన తర్వాత అంటే నువ్వు చెప్పడం వల్ల అత్తయ్య వెంటనే ఇల్లు తీసుకునేసరికి తనకు కోపం వచ్చింది. అంతా తనే మామూలు అవుతాడులే. నువ్వు ఇలా ప్రతిదానికి నన్ను అడక్కు తల్లి. సరే, దానికి అంత కోపంగా చెప్పాలా? పద, అబ్బాయి వెళ్తున్నాడు. పద. అమ్మో, అమ్మకి దొరికితే అంతే అనుకుంటూ వెళ్ళింది. కారులో అందరూ ఎక్కారు. ఉమ్మ కూడా ఎక్కబోతుంటే, నువ్వెక్కడికి? ఆ అబ్బాయి బైక్లో రాపో. అమ్మ, ఇప్పుడు అవసరమా? నేను మీతో వస్తా. ఏంటే నువ్వు, లోక జ్ఞానం కూడా తెలియకుండా ఉన్నావు. వెళ్ళి బైక్లో రాపో. సరే అమ్మా. పాముకి చెప్తే కప్పకు కోపం, కప్పకి చెప్తే పాముకి కోపం అన్నట్టు అయింది నా పరిస్థితి. అటు అమ్మతో చెప్పలేను, ఇటు ఏంతో అసలే చెప్పలేను అనుకుంటూ ఉండగానే, కారు బాబు నువ్వు పద, వాళ్ళు వస్తారు అని చెప్పడంతో అలా కారు వెళ్ళింది. పాపం
ఉమ బైక్ తీస్తున్న మహిని చూస్తూ ఉంది. ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళాలా వద్దా? వెళ్ళకపోతే ఎలా? కోపంగా చూస్తే నేను చూస్తా, వెళ్ళకపోతే నేను కారులో వెళ్ళిపోతే అనుకుంటూ, మహేశ్వర్ గారు ఆగండి. ఏంటి, నువ్వు కారు వెళ్ళిపోయిందిగా, కారులో వెళ్ళలేదా? కారులో వెళ్తే మీ ముందు ఎవరుంటారు చెప్పండి. దీనికేం తక్కువ లేదు, ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నా. అవును, కానీ ప్లేస్ లేదు కారులో. ఏంటి, కారులో ప్లేస్ లేదా? సాకులు చెప్పకు. అవును, నా భర్త బైక్లో రావాలని నా కోరిక, అందుకే. ఏంటి? అవును, మీ బైక్లో రావాలని కారులో వెళ్ళలేదు. ఇప్పుడు ఏమంటారు చెప్పండి. ఓయ్, నా దగ్గర వాయిస్ రేజ్ చేయకు. చేస్తా. ఏం చేస్తారు చెప్పండి. ఏంటి అలా దగ్గరకు వస్తున్నావు? గో బ్యాక్. అలా రా దారికి. ఏదో అని సైలెంట్గా ఉంటే మరీ ఎక్కువ చేస్తున్నారు. పదండి. నిన్ను ఇప్పుడు కదే, ముందు ముందు చెప్తాను ఈ పని. కొద్దిగా దూరం జరిగి కూర్చో. నాకేం అంటువ్యాధులు లేవులేండి మీలాగా. ఏంటి? ఏం లేదు, పదండి. అత్తయ్య వాళ్ళు ముందు వెళ్తున్నారు. నువ్వు చెప్పక్కర్లేదు. సరే సరే పదండి. అలా ఇద్దరు కొత్త ఇంటికి వెళ్ళారు. వెళ్ళగానే సంతోష్ అందరికంటే ముందు అక్కడ ఉన్నాడు. ఏంట్రా నువ్వు ఇప్పుడు వచ్చావా? అవును, కానీ నువ్వేంటి వద్దు వద్దు అంటూనే మా చెల్లిని బైక్ పైన లాంగ్ డ్రైవా? చాలు ఆపు. మాతో ఏమో ఆపు అంటూ అక్కడేమో నోరు మూస్తావా వదిన? ఆ అబ్బాయి, అవును, మిమ్మల్ని పరిచయం చేయలేదు కదా, తను సంతోష్. మహి చిన్నప్పటి నుండి స్నేహితుడు. అవునా? సంతోష్ ఉమా అమ్మగారు. ఇంకా వద్దంటే తెలుసు, మా మొండిగట్టానికి తగిన భార్య. నాకు చెల్లెలు. అవును, కానీ మీరు మా పెళ్ళికి రాలేదు కదా? అవునమ్మా, కొద్దిగా పని నుండి రాలేదు. కానీ గీరు ఎందుకు అన్నయ్య అనొచ్చుగా. సరే అన్నయ్య. అది నా చెల్లెలంటే. ఏంట్రా అలా చూస్తున్నావు? మింగేస్తావా ఏంటి? వర్సల్ మనీ తమరు వచ్చిన పని చేస్తే బాగుంటుంది అనుకుంటా. పద, లాకు ఓపెన్ చేయి. రండి. ఆగండి బాబు, మీరు కొత్త ఇంట్లోకి అలా వెళ్తే ఎలా? ఉండండి, నేను మీకు హారతి ఇస్తాను. ఇదిగో ఫ్రెండ్ బాబు, నువ్వు నాతో రా. సరే అమ్మా, పదండి. అమ్మ, ఏంటిది, ఇవన్నీ అవసరమా? అది కదరా, మీరు కలిసి ఉండబోయే ఇల్లు కదా, అందుకే దిష్టి తీస్తే అంతా మంచి జరుగుతుందని. నాకు ఇవన్నీ నచ్చవని తెలుసుగా. అలా ఉమా అమ్మ తనతో తెచ్చిన వాటిని వెతికి దిష్టి అన్నీ సిద్ధం చేసి వారికి దిష్టి తీయడానికి గుమ్మం దగ్గరకు వచ్చింది. బాబు, నువ్వు అమ్మ ఇలా రండి. ఇద్దరు అలా దిష్టి తీస్తూ, ఎవరి దిష్టి తగలకుండా ఉండాలి, మీకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇద్దరు. అయ్యో ఆంటీ, మాకెందుకు ఇవన్నీ? అదేంటి బాబు, కొత్త ఇల్లు, కొత్త దంపతులు, అందుకే ఎవరి దిష్టి తగలకుండా సంతోషంగా ఉండాలి అని. ఆంటీ, ఇలా చేస్తేనే సంతోషంగా ఉంటారా ఏంటి? ఏంటి బాబు అలా అంటావు? అంటే మీరు సంతోషంగా లేరా? పక్కనే ఉన్న ఉమా, అమ్మ ఏంటి నువ్వు? ఆయనకి ఇలాంటి పద్ధతులు నచ్చవు, అందుకే అలా అంటున్నారు. నువ్వు కూడా ఏంటమ్మా? అది కాదు ఉమా, ముందు మమ్మల్ని లోపలికి రానివ్వు. సరే, ముందు లోపలికి పదండి. ఏంటి, ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు, నాకేదో తేడాగా ఉంది అనుకుంటూ పారబోయడానికి వెళ్ళింది. ఏంటి సిస్టర్, ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుంది అన్నయ్య. అవునా, నీకు నిజంగా నచ్చిందా? అవునన్నయ్య. అప్పుడే అక్కడికి వచ్చిన ఉమా అమ్మగారు, బాబు, ఇది అచ్చమ్మ ఉమ ఎప్పుడు మాతో చెప్పిన ఇల్లులా ఉంది. ఏంటంటే మీరు అనేది? అవును బాబు, మా ఉమ ఎప్పుడు ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉండాలి అంటూ ఉండేది. ఈరోజు ఆ కోరిక అల్లుడు గారు తీర్చారన్నమాట. అందుకే నా ఇన్ని రోజులు పట్టింది. ఎంతైనా భార్యకి నచ్చిన ఇల్లు దొరకాలని వెతుకుతూ ఉన్నాడేమో. అది కాదు ఆంటీ, వాడు, అమ్మో, ఈ అన్న ఏం చెప్తాడో అమ్మకు అనుకుంటూ, అమ్మ పద, మిగతా పనులు చూద్దు. అది కదే, ఆ అబ్బాయి ఏదో చెప్తున్నాడు, తర్వాత మాట్లాడదు కానీ ముందు పద. సరే. సంతోష్, అవును నువ్వు కనిపించవు కానీ ఉమకి నచ్చినట్టు ఇల్లు ఉండాలి అని భలే చెప్పావురా. అందుకే నా వద్దు వద్దు అంటున్నా ఇదే ఇల్లు తీసుకోండి. అంతేలే, మీరు ఒకటి, మేము పరాయి. ముందు తమరు నోరు మూసుకొని గదికి దయచేయండి. సంతోష్, నీకు ఆ మాత్రం కోపం ఉంటుందా? కావాలనే నటిస్తావు కదా.
అలా మాట్లాడుకుంటూ ఉండగానే పాలు పొంగించడం కూడా పూర్తయింది. ఉమా ఉమా ఏంటన్నయ్య, పాలు పొంగించడం అయిపోయిందా? అన్నయ్య ఇప్పుడే అయిపోయింది. అయితే నా కోసం పాయసం చేస్తూ ఉన్నాం. నాకు 2 కప్పుల పాయసం, టిఫిన్, ఇంకా మహి. ఇంకా లిస్టు ఉన్నాయా సార్? మర్చిపోయారా? అరే నువ్వు ఉండు, అమ్మని చేయమంటే పెళ్లి చేసుకో అంటుంది. అందుకే ఇక్కడ ఉమా అన్న చేస్తుంది. సరే అన్నయ్య, చేసుకొని తీసుకుని వస్తాలే. ఇంకా నీకేం కావాలో చెప్పు, అవి కూడా తప్పకుండా చేస్తా, సరేనా? అవి అరే నువ్వు ఉండరా, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా నువ్వు అని అన్నయ్య అని పిలవాల్సిన అవసరం లేదు, అర్థమైందా? వాడు నా ఫ్రెండ్ అంతే, నీకేం రిలేషన్ లేదు వాడితో. నువ్వు రారా. ఉమా 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 వస్తున్నమ్మా. చూడు, వాళ్ళిద్దరికి టీ ఇచ్చి అల్లుడు గారిని అడుగుపో ఏం టిఫిన్ చేయాలో అని. అమ్మ ఏదో ఒకటి చెయ్యి, అంతేగా దానికి అడగాల? ఓసి మొద్దు, తనకి ఇష్టమైన వంటలన్నీ నువ్వు అడిగి మరీ చేయాలి. ప్రతిసారి తనను అడిగాకే నువ్వు వంట చేయాలి, అర్థమైందా? ఇప్పుడు నువ్వు తన భార్యవి. సరే, ముందు వెళ్ళి ఇచ్చేసి రాపో. ఏంటి మహి నువ్వు అలా మొహం మీదనే ఎలా చెప్తే ఎంత బాధపడతారో నీకు తెలుసా? మహి చూడు, తనకు అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవులే, ఉంటే ఇక్కడి వరకు రాదు, అర్థమైందా? చూడు, నువ్వు చేసేది ఒకసారి నువ్వే ఆలోచించు. తను చాలా మంచి అమ్మాయి. రే ఆపును, మా మధ్య రాకు. అది మహి. అన్నయ్య టీ తీసుకోండి. మహి అయినా వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలని కూడా తెలీదా? సారీ సంతోష్ గారు, టీ తీసుకోండి. ఉమా నువ్వెవరికి భయపడాల్సిన పని లేదు, నువ్వు నన్ను అన్నయ్య అని పిలువు. వద్దులేండి సంతోష్ గారు, నా వల్ల మీ స్నేహం పాడవకూడదు. మహేష్ గారు, మీరేం తింటారో చెప్పండి. అది అమ్మ అడగమనింది. ఏదో ఒకటి, నన్ను అడగడం దేనికి? అంతా మీ ఇష్ట ప్రకారమేగా చేసేది. సంతోష్ ఏంటి మహి ఇది? సంతోష్ డోంట్ ఇన్వాల్వ్ మై పర్సనల్ మ్యాటర్స్. అబ్బో పర్సనల్ అంట, ఒక మనిషిని మనిషిలాగా కూడా చూడకుండా ఉన్నావు, మళ్ళీ పర్సనల్ ఒకటి. సరే నీ ఇష్టం, నేను వెళ్తున్నా. నీ ఇష్ట ప్రకారమే ఉండు, నీ ఇల్లు నీ ఇష్టం. అయ్యో సంతోష్ గారు, టిఫిన్ చేసి వెళ్ళండి. వద్దమ్మా, వాడికి పెట్టు, బాగా కారం పొడేసి. అప్పుడన్నా కోపం తగ్గి కడుపు మండితే అప్పుడు బాధ తెలుస్తుంది. మహి హలో ఆగు, ఎక్కడికి? వద్దు బాబు, నీ మాటలకి ఎప్పుడో కడుపు నిండిపోయింది. మహి చూడు, ఇదంతా నీ వల్లే. ముందేమో నా జీవితం, ఇప్పుడేమో నా స్నేహితులు, అందరినీ నాకు కాకుండా చేస్తున్నావు. అన్నయ్య ప్లీజ్, మీరు వచ్చి ఇలా వెళ్ళడం ఏం బాగుంటుంది చెప్పండి? నన్ను చెల్లెలు అన్నారు, మరి ఇలా వెళ్తే ఎలా చెప్పండి? ఏం తింటారో, మీకు ఏది ఇష్టమో చెప్పండి, అదే మీకోసం చేస్తా. ప్లీజ్ అన్నయ్య. సిస్ అంతలా బతిమాల్సిన అవసరం లేదులే. అన్నయ్య అన్నావు బాగుంది. ఇంకా దోశ, ఇడ్లీ, వడ, పొంగల్. అయ్యో అన్నయ్య, ఇప్పుడు అవన్నీ కావు, ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకోసం చేస్తా. ఊరికే అన్నా సిస్, మీకు ఏది అవైలబుల్ ఉంటే అదే చెయ్యి. సరే అన్నయ్య. టిఫిన్ రెడీ అయింది. ఇంతలో మహి, సంతోష్లు కూడా స్నానం చేశారు. పాపం మన సంతోష్కి డ్రెస్సులు లేకపోవడంతో మహి దుస్తులు వేసుకున్నాడు. ఇంతలో ఉమా అక్కడికి వచ్చింది. ఏంటి ఉమా అంతలా నవ్వుతున్నావు? ఏం లేదన్నయ్య, నువ్వు బట్టలు వేసుకున్నావా లేక అవే నిన్ను వేసుకున్నాయా అని. అదేం లేదు, ఇవి వాడి బట్టలు, వాడి 6 ప్యాక్, మనం ఫ్యామిలీ ప్యాక్, అంతే తేడా. ఏం చేస్తాం? సరే ఆయన ఎక్కడ? అక్కడ. అలా వెనక్కి తిరగగానే డ్రాగన్లా కోపంగా నిల్చున్న మిస్టర్ మహిని చూసి, భోజనం ఏంటి? అదే టిఫిన్. పదరా. సరే నువ్వు పద, నేను వస్తా. నీ ఇష్టం, నువ్వు నీ వేషం. ఏంటి సిస్ అంతలా భయపడాలా? నీకది భయంలా అనిపిస్తుందా? కానీ నాకు తన మీద ఉన్న ప్రేమ, భయం ఉన్న చోట ప్రేమ కూడా ఉంటుందట. ఎందుకంటే మనం ప్రేమించిన వారు మనకి ఎక్కడ దూరం అవుతారన్న భయం మనకు ప్రతి క్షణం వెంటాడుతూ ఉంటుంది. ప్రస్తుతం నా పని అలా ఉంది. తను అలా దగ్గరగా చూడడం కూడా ఎక్కడ మిస్ అవుతానో అని. తను అంటే ఎంత ఇష్టం ఉన్నా అది చెప్పలేను. అది తను ఎప్పటికీ అర్థం చేసుకోడు. ఏం చేస్తాం, అంతా నా తలరాత. పదండి టిఫిన్ చేద్దురు. అయినా ఉమా నువ్వు చాలా ధైర్యం గల అమ్మాయివి, ఖచ్చితంగా నువ్వు తన్ని మారుస్తావన్న నమ్మకం నాకు ఉంది. ఆల్ ది బెస్ట్ మై డియర్ సిస్. అండ్ వాడు పైకి కనిపించిన లోపల మాత్రం చాలా మంచోడు. కానీ తను ఎవరినైతే ద్వేషిస్తాడో వాళ్ళను అస్సలు పట్టించుకోడు. ఇక వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి
ఎక్కడి దాకైనా వెళ్తాడు. నువ్వు కొంచెం పేషెన్స్గా అండ్ కొద్దిగా అలర్ట్గా ఉండాలి. తెలుసు అన్నయ్య, కానీ మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. ఎప్పుడు ఏ విధంగా అయినా నీకు సపోర్ట్గా ఉంటానని ఈ అన్నయ్య నీకు ప్రమాణం చేస్తున్నాడు మై డియర్ సిస్టర్. థ్యాంక్స్ అన్నయ్య. ఇక పదండి, లేకపోతే మిస్టర్ డ్రాగన్ నిప్పులు కురిపిస్తాడు మన మీద. అవును పద. ఏంట్రా ఇంతసేపు? ఏం లేదులే మిస్టర్ డ్రాగన్. ఏంట్రా ఏమన్నావు? ఏం లేదులే అంటూ ఉమను చూస్తూ నవ్వుతున్నాడు. ఉమా అక్కడ నిలబడకపోతే వచ్చి అల్లుడు గారికి టిఫిన్ వడ్డించు. అమ్మ అది వద్దు, నాకు అమ్మ వడ్డిస్తుంది. అదేంటి బాబు అలా అంటావు? ఉమా, అమ్మ ఏంటి నువ్వు? నేనే కదా ఇక నుంచి వడ్డించేది. అందుకే ఇప్పుడన్నా అత్త చేత తినాలని ఉందని అని నాకు చెప్పారు. అందుకే నేను ఇక్కడే ఉన్నా. సంతోష్, అవును సిస్టర్, వాడలా నీకు ఎప్పుడు చెప్పాడు? నేను కూడా అక్కడే కదా ఉన్నా. అయినా వాడు నీతో అయ్యో అన్నయ్య, నాకు ముందే చెప్పాడు మీరు తినండి. అన్నయ్యకి ఏం అర్థం కాదు ఎందుకో. అత్త మీరు సరే మహి నేనే వడ్డిస్తానులే. మహి అమ్మగారు ఇలా చూడు, నువ్వుని బాధ పెట్టుకుంటే అది చాలు, నాకు అర్థమైందా? వచ్చినప్పటి నుండి చూస్తున్నా నువ్వేం చేస్తున్నావో, వెళ్ళి ఆలోచించుకో. నువ్వు ఇంత మర్యాద లేకుండా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. సే ఉమా ఏంటమ్మా? అదేంటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? మీ అత్తగారు అల్లుడిని ఏదో అంటుంది. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఉండు అడిగేసి వస్తా. అదేంటే? మరేంటి నువ్వు, వాళ్ళు తల్లి కొడుకులు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు ఎలా తెలుస్తుంది? వస్తే పిచ్చి, నువ్వు కూడా వాళ్ళల్లో ఒకదానివే కాబట్టి వాళ్ళతో కలిసి అన్నీ తెలుసుకోవాలి. అర్థమైందా? సరే తెలుసుకుంటా. అయినా నువ్వు ప్రతిదానికి ఎందుకలా ఆలోచిస్తూ ఉంటావు? చూసినట్టు వదిలేయమ్మా. సర్లే, నువ్వెప్పుడు ఇంతే. ముందు మీ నాన్నను, ఇప్పుడు నీ భర్తని ఒక్క మాట అననివ్వవు. ఏంటంటే ఎవరి కొద్దీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ పిల్లలతో. మరి నాతో మాట్లాడేది ఎవరు? అబ్బా అదేం లేదులేరా. అన్నయ్య ఇంకా పెట్టనా? చాలు సిస్టర్, నిజంగా ఈరోజు కడుపు నిండింది. మహి, అవునా? అయితే ఇదే మాట ఆంటీకి చెప్పనా? వద్దురా, నీకు ఒక దండం. అమ్మకి చెప్తే నా పని అంతే. మరి ఇందాకేదో కడుపు అవి ఇవి అన్నావు. అబ్బా చాలురా, ఆపుతండి, అలారా దారికి. అబ్బా మహి గారు నవ్వడం ఇదే మొదటిసారి. ఎంత బాగా నవ్వుతున్నాడో కదా. అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా. అలా తన్నే చూస్తున్న ఉమాని చూడగానే అయ్యో చూశాడు అనుకుంటూ తల దించుకొని నవ్వుకుంటూ ఉంది.